తిరుపతిలో ఏనుగుల బీభత్సం, రైతుకు తీవ్ర గాయాలు. ఏపీలో చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏనుగులు తరచుగా జనావాసాల్లోకి వస్తూ స్థానికులను, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అడవుల్లో వాటికి కావలసిన సౌకర్యాలు లేకపోవడంతో, వేటగాళ్ల సమస్యతోనూ తరచుగా జనాల్లోకి వస్తున్నాయి. ఈ కారణంగానే చేతికొచ్చే పంటలు సైతం దెబ్బతింటున్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కండ్రిక గ్రామంలో బుధవారం రాత్రి తన తోట వద్ద కాపలాగా ఉన్న రైతుకు అడవి ఏనుగుల గుంపు దాడిలో తీవ్ర గాయాలయ్యాయి. రైతు మనోహర్ రెడ్డిని ఇతర రైతులు రక్షించారు. అటవీ శాఖాధికారుల సమాచారం అందించి తీవ్ర గాయాల పాలైన అతడిని చికిత్స నిమిత్తం తిరుపతిలో రుయా ఆసుపత్రిలో జాయిన్ చేశారు. రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి సమీపంలో ఉన్న తన తోటలో రైతు ఉన్నాడు. అతని కుడి చేతికి ఫ్రాక్చర్ తో పాటు అనేక గాయాలయ్యాయి. రుయా ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లుగా అటవీ శాఖ వర్గాలు తెలిపాయి. చిన్నరామాపురం గ్రామ పంచాయతీలోని యామలపల్లిలో కొండ్రెడ్డి కండ్రికగుడిలో ఎక్కువగా పండ్ల తోటలను లక్ష్యంగా చేసుకుని గత 20 రోజులుగా సుమారు 17 అడవి ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. గత 20 రోజులుగా జంబోల మంద ఆహారం, నీటి కోసం జనావాసాల్లోకి వస్తూ అరటి, ఇతర తోటలు, రిజర్వ్ చేయబడిన అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న మానవ నివాసాలకు లక్ష్యంగా చేసుకుని గ్రామస్తుల పండ్ల తోటలను సందర్శించి వ్యవసాయం చేసుకోలేకపోతున్నారని, అడవి ఏనుగులను తిరిగి అడవుల్లోకి పంపించాలని రైతులు అటవీ శాఖను కోరారు. ఏనుగుల దాడి గురించి మేం భయపడుతున్నాము. మా గ్రామాలకు సమీపంలోని ప్రాంతాల్లో ఏనుగుల మంద తరచుగా పర్యటిస్తోంది అని యామనపల్లికి చెందిన ఓ మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేశారు. నాకు 1 ఎకరం భూమి పండ్ల తోటను సాగు చేశాను, కానీ అది అడవి ఏనుగుల వల్ల దెబ్బతిన్నది అని రైతులు చెబుతున్నారు. కాగా ఏపీలో చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏనుగులు తరచుగా జనావాసాల్లోకి వస్తూ స్థానికులను, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాత్కాలిక చర్యలు తీసుకుంటున్న ఏనుగులు మాత్రం అటవీ ప్రాంతాలను దాటుకుని బయటకొస్తున్నాయి.